రాష్ట్రంలో. ఇంకొక ఇది కూడా ఉంది సీఎం గారు. చాలామంది ఈ దేశంలో కంటిన్యూటీ ఉంది సీఎంలుగా. ఒక జ్యోతి బసు గారు కావచ్చు, లేకపోతే పక్కన ఒరిస్సా పట్నాయక్ గారు కావచ్చు, లేకపోతే మమతా గుజరాత్, ఇట్లా చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆ కంటిన్యూటీ ఉండడం లేదు? వన్ టైం మధ్యలో మళ్ళీ ఎవరో వస్తారు, మళ్ళీ నాశనం, మళ్ళీ మొదలు. ఇది ఎందుకని ప్రజలు మిమ్మల్ని కంటిన్యూ చేయట్లేదు? లేకపోతే మీకే ప్రజల మీద గ్రిప్పు దొరకట్లేదా? అది 1995, 2004 కంటిన్యూటీ ఉంది. అది ఉంది, కరెక్ట్. ఆ కంటిన్యూటీ వల్ల ఫలితాలు కనపడ్డాయి. ఈరోజు గుజరాత్ కంటిన్యూటీ ఉంది, దానివల్ల ఫలితాలు కనపడుస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒక పాలసీ తీసుకునేటప్పుడు కంటిన్యూటీ ఉంటే దాని యొక్క ఫలితాలు లాజికల్గా వెళ్తాయి. లేకపోతే డిస్కనెక్ట్ అయిపోతే, కంటిన్యూ కాకపోతే స్టాప్ అవుతుంది, రివర్స్ అవుతుంది. అందుకే ఈ మధ్యకాలం నేను మాట్లాడుతున్నా, మళ్ళీ వైకుంఠపాళి గేమ్ వద్దని. పైకి ఎక్కడం, కింది పడడం, నిచ్చెన ఎక్కడం, మళ్ళా కింద పడాడు. అవి జరిగితే మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ చేయడంలో కరెక్ట్గా చేయకపోవచ్చు. అంటే ఏదో ఒక అబ్సెషన్, ఏదో చేసేయాలి, ఈరోజు చేసేయాలి, ఈరోజు అయిపోవాలి, అంటే రేపు అయిపోవాలి, ప్రజలు బాగుపడిపోవాలి అనే ఆతృత. అది కూడా మీరు రాజకీయాన్ని వదిలేస్తున్నారు, మేబీ వదిలేస్తున్నాం ఒకసారి. అది మళ్ళా ఈ అవతల వాడు చేసే పనుల వల్ల ఒక డెవాస్టేషన్. 14-19లో దేశంలో ఎక్కడా జరిగినటువంటి 13.5% గ్రోత్ రేట్, వీళ్ళు వచ్చినాక 10కి పడిపోయింది. దీని విలువ ఏంటి? 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగి ఉండేది. ఇప్పటికి కంటిన్యూటీ ఉండుంటే అది పెరిగి ఉంటే 76,000 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. అప్పుడు ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ ఇబ్బందులు ఉండేటివి కాదు. ఇది కంటిన్యూటీతో వచ్చినటువంటి అడ్వాంటేజెస్. 2019లో దెబ్బతినడానికి ఇప్పటికైనా ఒక కారణం దొరికిందా మీకు? అసలు ఎందుకు అంత బాగా చేస్తే ప్రజలు మనల్ని ఓడించారు, పైగా 23 సీట్లతో? అవతల వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోకుండా పోవడం, యుద్ధం చేయవలసిన కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేయకుండా పోవడం. కార్యకర్తల పట్ల కొంత నెగ్లిజెన్సీ అయి ఉండొచ్చు. మా కార్యకర్తల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఎక్కడికి పోరు, అలిగితే ఇంట్లో పడుకుంటారు, పనిచేయరు, ఎలక్షన్తో పనిచేయరు. అది ప్రమాదం. వాళ్ళు అలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే ఒక తండ్రిగా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ పరిగెత్తడంలో రాష్ట్రం అని ఎలాంటి జరుగుతాయి? ఆ జరిగింది, రాష్ట్రం నష్టపోయింది, కార్యకర్తలు నష్టపోయారు. మళ్ళీ దీన్ని భర్తీ పూర్తి చేయడం చాలా డిఫికల్ట్. అసలు పార్టీ పుట్టిన తర్వాతే అంత ఘోర పరాజయం ఎప్పుడు రాలేదు. కాబట్టి ఇక అలాంటిది రాకుండా ఆ రకమైన ప్రికాషన్స్. నాట్ ఓన్లీ దాట్, నెంబర్ 1, మనం చేసే పనులన్నీ కరెక్ట్గా చేసినప్పుడు ఓడిపోకూడదు. కరెక్ట్. అది జరిగితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 2047 ఏం చెప్పాను నేను? 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు ఎంత? 2,66,000. ఎన్ని రేట్లు? చాలా మంది నమ్మలేకపోతున్నారు మీరు అది చెప్తే. అదే నేను అందుకనే, ఇన్ఫాక్ట్ నా క్వశ్చన్ ఉంది, మీరే చెప్పారు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ 5 ఏళ్ళు 2029, 28-29కి 5,04,000, డబుల్ 5,06,000. ఆ తర్వాత 5 ఏళ్ళకి 11 లక్షలు, 10.5 లక్షలు. ఆ తర్వాత 20 లక్షలు, ఆ తర్వాత 20 లక్షలు. 2033-34కి 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం. డెఫినెట్గా మీరు చెప్తుంటే జరిగితే అంత బాగుండి అనిపిస్తుంది. ఫిగర్స్ అది వింటుంటే ప్రాక్టికల్గా ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే దేశంలో ఉన్న నాయకులు కూడా మీరు చెప్పింది విని ఆశ్చర్యపోతున్నారు. ఇది నేనేమంటున్నానంటే 2014-19
నేను సాధించిన విజయం 13.5%. ఉమ్. ఇది నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసిన స్టాంప్ ఇది. CAGR 5 సంవత్సరాలు 13.5%. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, 15%. ఇది 1.5%. ఎక్కువ. రెండోది, అప్పటికి ఇప్పటికి ఏం జరిగింది, టెక్నాలజీ మెచ్యూర్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, క్వాంటమ్ వాల్యూ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది, హిస్టారికల్ డేటా మన దగ్గర ఉంది, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మనం తీసుకొచ్చుకునే పరిస్థితికి వచ్చాం. మొబైల్ డేటా రియల్ టైంలో వచ్చే పరిస్థితి వచ్చింది. సెటిలైట్ కమర్షియల్ అయిపోయింది, కాస్ట్ తగ్గిపోయింది. నీకు క్రాప్ ప్యాటర్న్ కావాలంటే ఎంత పంట వేసావో నువ్వు తెచ్చుకోవచ్చు. ఒకసారి సెటిలైట్ రన్ చేసేస్తే ఎంత పంట దిగుబడి వస్తుందో కూడా వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అప్పుడు లేదు. డ్రోన్స్ ఒక గేమ్ చేంజర్. ఎక్కడ అగ్రికల్చర్లో పెస్ట్ ఉంటే ఒక సెల్ ఫోన్ ద్వారా పెస్ట్ డిటెక్ట్ చేసి ఒక యాప్ ద్వారా అక్కడి నుంచి ఫోన్ చేస్తే డ్రోన్ పోయి ఎక్కడ పెస్ట్ ఉందో అక్కడే పెస్టిసైడ్స్ అప్లై చేసే పరిస్థితి వస్తుంది. వేస్టేజ్ లేదు, ఎక్కువ పెస్టిసైడ్స్ ఉపయోగించాలని రిజెక్షన్స్ ఉండవు. దట్ ఈస్ ది బ్యూటీ. ఎక్కడైతే దోమ ఉంటుందో అక్కడే దాన్ని ఎరాడికేట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. డ్రోన్ ఇది చూసాక మనం విజయవాడ వరదల్లో చూసాం, మొన్న యుద్ధంలో కూడా చూశారు, మొన్న కూడా చేసాం. ఇప్పుడు డ్రోన్ సిటీనే పెడుతున్నాం. అయ్యా, యూస్ కేస్ ఏపీ హెడ్ క్వార్టర్ ఒక 80 దాకా ఒక 500-600 యూస్ కేసెస్ అన్ని తయారు చేసి పబ్లిక్ యూటిలిటీ పెడుతున్నాం. అవసరమైతే ప్రమోషన్ కూడా చేస్తాం వ్యవసాయంలో అన్నింటిలో. ఇప్పుడు CCTV కెమెరాలు వచ్చేస్తాయి. ఎక్కడ చూసినా CCTV కెమెరాలు పెడితే స్పీడ్ డిటెక్ట్ చేయొచ్చు, బెల్ట్ పెట్టుకోకపోతే కంట్రోల్ చేయొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటి అనేక ర్యాష్ డ్రైవింగ్ కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో వేరబుల్స్ వచ్చాయి హెల్త్కి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నా రింగ్ ఉంది, రింగ్ ఇది, ఎన్ని గంటలు నిద్రపోయానో దీంట్లో నాకు చూపిస్తుంది, బాడీ ఎంత రెడీగా ఉందో చెప్తుంది. అదే మాదిరిగా అల్ట్రా హ్యూమన్ సెన్సార్లు వచ్చాయి, ఎంత తినాలో కూడా చెప్తుంది. రేపు రాబోయే రోజులు నీ హార్ట్ రేట్ కూడా ప్రాబ్లం ఉంటే అలాంటి సెన్సార్లు వచ్చి పెట్టుకుంటే నువ్వు హాస్పిటల్లో పోవక్కర్లా, ఇంటి దగ్గర ఉంటే ఏదైనా ప్రమాదం ఉంటే అక్కడి నుంచే వాచ్ చేసి ఇవన్నీ చేస్తాను. మీరు యాప్ కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు కదా. ఈ రింగ్కి దానికి ఏమన్నా ఇది ఉందా? యాప్కి న్యూట్రిఫుల్ ఉంటుంది. ఓకే, యాప్లో ఇవన్నీ డేటా పోతాయి. వాళ్ళు అల్ట్రా హ్యూమన్ సెన్సార్ నుంచి వచ్చే డేటా చూసుకొని క్యాలిక్యులేషన్ చేసి 3 నెలలకు ఒకసారి బ్లడ్ అంతా చూసుకొని టెస్ట్లు అవన్నీ మళ్ళీ ఏ ఫుడ్ తినాలి, ఎంత తింటున్నో 2 కంపేర్ చేస్తూ వస్తారు, గైడ్ చేస్తూ వస్తారు. రైట్. కమింగ్ టు అంటే అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు బిల్ గేట్స్ ఒక అవగాహన పెట్టుకున్నాం. ఆయనకు నా మీద ఒక నమ్మకం, పాత చరిత్ర వల్ల ఒక నమ్మకం కలిగి మళ్ళా ఈరోజు హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఈ 3లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, టెక్నాలజీని తీసుకొస్తాను.